హాయ్, ఈరోజైతే వెయిట్ లాస్ అవ్వడానికి చిన్న టిప్ చేసా. అదేంటో చూద్దాం. చాలామంది అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. పొట్ట చుట్టూ కొవ్వును ఎలా తగ్గించుకోవాలని అనుకుంటారు. నేను చెప్పే చిన్న చిట్కాలతో మీ పొట్టను కానీ వెయిట్ లాస్ కానీ తగ్గించుకోవచ్చు. ముందుగా చూపించిన విధంగా 1 కప్పు సోంపుని తీసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే అదే కప్పుతో మెంతులు తీసుకొని వేయించుకోవాలి. అలాగే 1 కప్పుతో జీలకర్ర వేసుకోవాలి. మూడింటిని దూరగా వేయించుకోవాలి. జీలకర్ర, సోంపు, మెంతులు జీర్ణశక్తికి బాగా సహాయపడుతుంది. జీలకర్ర అరుగుదలను పెంచుతుంది, ఆకలి కావడానికి సహాయపడుతుంది. సోంపు కూడా అలాగే జీర్ణశక్తిని సహాయపడుతుంది, ఆకలి బాగా అయ్యేటట్టు చూస్తుంది. మెంతులు అనేటివి కొవ్వును బాగా తగ్గిస్తుంది. అలాగే వామును కూడా తీసుకోండి. ఫీడింగ్ ఇచ్చే బేబీలు అయితే కొద్దిగా 1 టీ స్పూన్ వేసుకోండి. వేరే వాళ్ళైతే మిగతా వాళ్ళందరూ సేమ్ కప్పుతో వేసుకోండి. వాము అయితే మనకు డైజెషన్ బాగా జరుగుతుంది. మనం మలబద్ధక సమస్యలు ఉన్నా పోతాయి. అలాగే ధనియాలు వేసుకొని వేయించుకోండి. ధనియాలు అయితే పరిగడుపున తాగితే చాలా మంచిది అంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే థైరాయిడ్ అయితే వెళ్ళిపోతుంది. కార్బోహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది, చాలా మంచిది ధనియాలు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ని ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ పోసి 1 స్పూన్ వేయాలి. వేసి బాగా మసలనివ్వాలి. మీకు ఇలా నచ్చకపోతే 1 గ్లాసు నీళ్ళను వేడి చేసి ఆ పౌడర్ని కలుపుకొని గోరువెచ్చ అయినాక తాగాలి. తేనె, నిమ్మకాయ రసం పోసుకొని తాగాలి. లేకపోతే నేను చెప్పే విధంగానైనా చేసుకొని తాగొచ్చు. 1 గ్లాస్ తీసుకొని ఇప్పుడు మరిగించిన నీళ్ళను పోయాలి. నేనైతే డైరెక్ట్ పోస్తున్నా. మీకు నచ్చకపోతే వడబెట్టుకొని పోసుకోండి. అలాగే 1 నిమ్మకాయని కట్ చేసి సగం ముక్క పిండుకోవాలి. అందులోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ తేనెను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకొని తాగాలి. ఇలా చేసి రోజు పరగడుపున తాగితే వెయిట్ లాస్ తొందరగా అవుతారు. 1 మంత్ తాగండి. అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం తగ్గుతుంది, మలబద్ధక సమస్యలు పోతాయి. అలాగే వీటితో పాటు మనం వెయిట్ లాస్ అవ్వడానికి చిన్న 2 టిప్స్ చెప్తా. సబ్జా గింజలు, సియా సీడ్స్. సబ్జా గింజలను సల్వనిస్తుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సియా సీడ్స్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి రెండింటిని తీసుకోవాలి. ముందుగా 1 సగం స్పూన్ సబ్జా గింజలు నానబెట్టి అలాగే సియా సీడ్స్ కూడా నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత చూడండి మీరే ఎంత మంచిగా నానాయో. 5 మినిట్స్ తర్వాత ఈ సబ్జా గింజలు, సియా సీడ్స్ 1 గ్లాస్ వాటర్లో పోసుకోవాలి. సియా సీడ్స్ 1 గ్లాస్లో, సబ్జా గింజలు 1 గ్లాస్లో పోసుకొని